హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్లోకి బెండి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో టమాటా వేసి కొంచెం గుజ్జు గుజ్జుగా చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టమాటాలు వేసి చేసుకుంటే ఇద్దరు పిల్లలు లంచ్ బాక్స్లో సరిపోతాయని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు, ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండి వేసుకొని బెండకాయ నేను హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి. మన సిమ్లో పెట్టుకుంటే ఏమైందంటే బెండకాయ అంటే చివుడిపై ముక్కలు ముక్కలు అవుతుంది, ప్లస్ ఆ జిగురు అనేది ఎక్కువ వస్తుంది. అందుకనే నేను జిగురు పోయే వరకు మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో సరిపడంత పసుపు, ఒక గుప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకుంటా హై ఫ్లేమ్లోనే మనం ఆ జిగురు అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి అయితే నేను 2 పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ జిగురు పోయినాక మన టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేయగానే మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ఏంటంటే మనం ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఆ జిగురు తనమంతా అలానే ఉండి చిమిడిపోతుంది ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ యాడ్ చేసుకోకూడదు. టమాటా అంతా మంచిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. దీనిలోకి సరిపడంత కారం వేసేసేసి మనం గ్యాస్ బంద్ చేసుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి చపాతీ అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా వేసి మగ్గబెట్టుకుంటే ఇంక దీంట్లో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. ఓన్లీ ఆ టమాటాతోనే మగ్గిద్ది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. నేనైతే ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే నేను లంచ్ బాక్స్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. నేను కొంచెం స్పైసీగానే తింటాను ఫ్రెండ్స్. అందుకనే నేను కొంచెం పల్లీలు పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ అది ఉడుకుతుంది. అంతలోకి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేసి మా పాపకి ఇడ్లీ ఇచ్చేసాను. ఓకే.